నమస్తే అండి, నేను రజాక్. చాలామంది అడుగుతున్నారు, అల్లు అర్జున్ ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు? ఒక మెగా ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కావచ్చు ఎందుకు వెనకడుగు వేయట్లేదు అన్నట్లుగా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. అసలు ఈ పవన్ కళ్యాణ్ గారికి మరియు అల్లు అర్జున్కి మధ్య ఏమన్నా ఇంకా డిఫరెన్సెస్ భయంకరంగా ఉన్నాయా? నాగబాబు గారిని కలిసినాడు, చిరంజీవి గారిని కలిసినాడు, మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవలేదు? ఇలా రకరకాల క్వశ్చన్స్ అనమాట. వాటన్నిటికైతే ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, వీటన్నిటికంటే చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళి ఏనుగుల గురించి మాట్లాడాడు అనమాట. అలాంటి సందర్భంలో ఈ రోజులో వస్తున్నటువంటి సినిమాలు ఏదో గంధపు చెక్కలో ఎర్రచంద్రం ఏదో దొంగతనం చేస్తున్నటువంటి సినిమాలకి వాళ్ళ హీరోలుగా చూపించి ఏ సినిమాలు వస్తున్నాయి అన్నట్లు ఏదో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఇక దాంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ మామగారు అయినటువంటి ఎవరో ఉన్నారు కదా, అల్లు స్నేహారెడ్డి గారి ఫాదరు, సో ఆయన సొంత మామగారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలన్న రేంజ్లో ఆయన మాట్లాడడం జరిగింది. మీ అందరికీ తెలుసే కదా. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ సొంత మామ ఎవరైతే ఉన్నారో ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక లీడర్, ఇప్పటి వరకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా అల్లుడిని నువ్వు ఎలా అరెస్ట్ చేస్తావు, లేకపోతే మీ ప్రభుత్వం ఎలా అరెస్ట్ చేస్తుంది, లేదా మన ప్రభుత్వం ఎలా అరెస్ట్ చేస్తుంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడినాడా? లేదు. సొంత అల్లుడిని అరెస్ట్ చేసి ఒక రోజంతా కూడా జైల్లో ఉంచితే ఆ పార్టీకి రాజీనామా చేసినాడా? ఎందుకు చేయలేదు? దేనికోసం చేయలేదు? అల్లు అర్జున్ అభిమానులు ఇది గుర్తించాలా. అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అనేసారని చెప్పేసి తన సొంత మామ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చెవాకులు పేలితే, ఈ రోజున అదే అల్లు అర్జున్కి సంబంధించి ఒక రోజంతా కూడా స్టేషన్లో కూర్చోబెడితే, చల్లపల్లి జైల్లో కూర్చోబెడితే, తన సొంత మామ అదే కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికీ కూడా ఉన్నాడు. ఇప్పటికీ ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇప్పటికీ కూడా రిజగ్నేషన్ ఇవ్వలేదు. ఎందుకని చెప్పేసి అడిగే దమ్ముందా? అది నెంబర్ 1. ఇక నెంబర్ 2 విషయానికి వస్తే కనుక అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు స్పందించాలి? దేనికోసం స్పందించాలి? ఒకటి, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి నిన్న ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది కదా. సో మరోసారి ఇతన్ని అరెస్ట్ చేసేందుకు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి వీళ్ళు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. సో అంటే అర్థం చేసుకోండి, అక్కడ అల్లు అర్జున్ ఎంతో కొంత ఒక మాదిరి తప్పు అయితే ఉంది. సినిమా యాక్టర్స్ని, వాళ్ళు హీరో కానీ డైరెక్టర్స్ని కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరిని కూడా థియేటర్కి రావద్దని చెప్పేసి పోలీసులు ముందుగా చెప్పినారు. కానీ అల్లు అర్జున్ వచ్చినాడు అనమాట. కాబట్టి తప్పు ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మా వాడిని నువ్వు ఎలా అరెస్ట్ చేస్తావు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే కనుక వాళ్ళు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఒక ఆయుధంలో వాడుకుంటారు. ఏ విధంగా అంటే, జనసేన పార్టీ అనేది ఒక ఇంటి కోసం పుట్టిన పార్టీ, తన ఇంట్లో వ్యక్తులు తప్పు చేసినప్పటికి కూడా కాపాడుకోవడానికి పెట్టినటువంటి పార్టీ అనే ఒక ముద్ర అయితే స్పష్టంగా పడింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం కూడా ఇంటర్ఫియర్ కాలేదు. బట్ బ్యాక్ ఎండ్లో మెగా ఫ్యామిలీ దగ్గర నుంచి ఫుల్ లీగల్ సపోర్ట్ అయితే ఉంది. నిరంజన్ రెడ్డి గారిని ఎవరైతే మన అల్లు అర్జున్కి అడ్వకేట్ని పంపించినారో దాని వెనకాల మొత్తం కూడా చిరంజీవి గారు చూసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లేరంటే దాని వెనకాల మెయిన్ ఎజెండా ఉంది. అక్కడ తప్పు జరిగింది, అల్లు అర్జున్నే రావద్దని చెప్పారు వాళ్ళు, కానీ అల్లు అర్జున్ వెళ్ళినాడు. మీరు వాళ్ళు రీసెంట్గా కొన్ని వీడియోలు కూడా బయటపెట్టినారు. ఒక కుర్రోడు ఏకంగా వచ్చే కారు కింద పడేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇవన్నీ చూస్తే ఎలా సపోర్ట్ చేయాలి? ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ, దేశంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నటువంటి ఒక పార్టీ అనవసర విషయాల్లో దూరి ఎలాగో దీని నుంచి అల్లు అర్జున్ బయటకు రావాలంటే లీగల్ టర్మ్స్ నుంచే బయటకు రావాలా. మనం బయట ఎంత మాట్లాడినా, పొలిటికల్గా ఎంత చేసినా సరే అది రాజకీయం మాత్రం అవుతుంది. అల్టిమేట్గా వెళ్ళి అది కోర్టులోనే తేలాలా. అల్లు అర్జున్ తప్పు చేసినాడా, తప్పు చేయలేదా, అల్లు అర్జున్ అసలు ఏం చేసినాడా అనేది కోర్టులో తేలాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రోడ్లెక్కి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన బయలుదేరి వచ్చిన నేపథ్యం, రోడ్డు మీద పడుకున్న నేపథ్యం, అదేవిధంగా మన నోవెటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారు సృష్టించినటువంటి చరిత్ర, ఇవన్నీ ఇప్పుడు చేద్దామంటే కుదరదు. ఒకేసారి రోడ్డు మీదకి వచ్చేసి కొన్ని వేల మంది ఆయన వెనకాలండి అల్లు అర్జున్ ఈ విధంగా చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తే కనుక అది ప్రజల్లోకి రాంగ్ వేలో ప్రొజెక్షన్ అయ్యడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడమే మంచిది. రాజకీయంగా కొంచెం పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ఇదే విధంగా ఆలోచిస్తాడు. మనకి కొంచెం పరిజ్ఞానం లేకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అంటే రాజకీయం. అక్కడ ఒక తప్పు జరిగింది, ఒక మహిళ మరణించింది, ఆమె కొడుకు ఇప్పుడు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాడు, సో బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు గుర్తుపెట్టుకోండి,
హెల్ప్ చేయకపోగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు స్పందించి పవన్ కళ్యాణ్ గారు ఏదో అల్లు అర్జున్ కోసం సపోర్ట్గా మద్దతుగా బయటకు వస్తే అల్లు అర్జున్కి మంచి జరగకపోగా చెడు జరగడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా రెండు రకాలుగా నష్టపోతారు. ఒక పక్క అల్లు అర్జున్ నష్టపోతారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా నష్టపోవడానికి అయితే అవకాశం ఉంది. పేదల పక్షాన ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అని చెప్పేసి పెట్టుకొని ఈ రోజున మీ సొంత ఇంట్లో మనిషి ఏదో చిన్న తప్పు చేస్తే ఆయన కోసం నువ్వు ఎలా వెళ్తావు, తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు అని చెప్పేసి నిలదీయాలి కదని చెప్పేసి అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మక మౌనం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది జనసేన పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే పాటిస్తున్నారు. ముందే చెప్పాను నేను కూడా, దొరికినాడు మొన్న వేసుకోవచ్చు కానీ వేయలేదు కదా, మనోడే అనుకున్నాం కదా కష్టకాలం వచ్చిందని చెప్పేసి. అది పరిస్థితి అల్లు అర్జున్ గారి విషయంలో. ప్రతి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయినా ఇలాగే ఉంటారు, అర్థం చేసుకోండి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు రాకపోవడం, ఆయన బ్యాక్ ఎండ్లో చేయాల్సిన పనులేవో చేసుకుంటాడు, అది సెకండరీ. బట్ బయటకు వచ్చి బాహాటంగా ఏది బల ప్రదర్శనలు చేయడం ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. అది జనసేన పార్టీకి నష్టం చేకూర్చి ఇటుపక్క కాంగ్రెస్ కావని రేవంత్ రెడ్డికి ఇంకా హైప్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను, అల్లు అర్జున్ కనుక ఆ రోజు నైట్ బయటకు వచ్చేసిన తర్వాత ఆ సినిమా వాళ్ళతో ఒక రోజంతా ఏదో సంతాప సభ జరిగితే కనుక వస్తారు చూసారా, ఆ మాదిరి వచ్చినారనమాట హీరోలంతా కూడా. మరి ఎందుకు వచ్చినారో నాకు తెలియదు, సరే వచ్చారు కదా. అది వచ్చిన సందర్భం కూడా టీవీ ఛానల్లో లైవ్ ఇచ్చుకున్నారు. అదో తలపోటు, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో తలపోటు, అది రేవంత్ రెడ్డికి అది ఇంకో తలపోటు. అల్లు అర్జున్ ఏమాత్రం కూడా తప్పు చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వమే తప్పు చేసింది అనేది ఒక ప్రొజెక్షన్ అనడానికి అయితే అవకాశం ఉంటుంది. అది అల్లు అర్జున్ గ్రహించలేదు, ఏదో మళ్ళీ పబ్లిసిటీ వచ్చింది అని చెప్పి వేసుకున్నాడు. మళ్ళీ ఏం చేసినారు, సుప్రీంకోర్టుకి పోయినారు. ఇతను బెయిల్ క్యాన్సిల్ చేయండి, ఇతనికి సంజయ్ థియేటర్ దగ్గరికి వెళ్ళడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతి ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా ఇతగాడు వెళ్ళాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కాబట్టి చివరికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మెగా ఫ్యామిలీ ఎంత చేయాలో అంత చేస్తుంది. మీ అందరికీ తెలుసు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసినాడు, నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి కలిసినాడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు కలవలేదంటే టర్మ్స్ అండ్ మొత్తం నేను మీకు ఇంకా క్లియర్గా చెప్పి ఇంకా గుచ్చి చెప్పడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని అయితే మీరు అర్థం చేసుకోవాలా. తన సొంత మామే పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలోకి వెళ్ళలేకపోయారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అవాకులు పేలినటువంటి తన సొంత మామ ఇప్పటివరకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న ఎవరైనా అల్లు అరవింద్ గారు ఆ అబ్బాయిని వెళ్ళి, అబ్బాయి ఇంకా ఐసీయూలో ఉన్నట్టు తెలుస్తుంది, వెంటిలేటర్ మీద ఉన్నట్టు తెలుస్తుంది. సో సివియర్ సిచ్యువేషన్ అబ్బాయిది, బతకాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. బ్రెయిన్ డ్యామేజ్ అయింది అన్నట్లుగా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి అల్లు అరవింద్ గారు చెప్పారనమాట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు కలవలేదు, అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ గారి మధ్య విభేదాలు ఉన్నాయా, అది ఇది అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ కాస్త రాజకీయంగా భయంకరమైన రచ్చలేపడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి జరగాల్సినంత డ్యామేజ్ కూడా జరిగింది ఈ విషయంలో. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని కావాలని టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి అనే ఒక ప్రొజెక్షన్ వచ్చిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ అంత గుర్రుగా ఉంది రేవంత్ రెడ్డి మీద. అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఇప్పుడు మరి సినిమా ఇండస్ట్రీ, ఇప్పుడు నిజం మాట్లాడుకోవాలంటే అల్లు అర్జున్ తప్పు చేశాడంటే కొంచెం పర్సెంటేజ్ తప్పు ఉంది తంది. ఎందుకంటే వెళ్ళొద్దు అన్నాడు కాబట్టి వెళ్ళాడు. కాబట్టి ఏ అభిమాని చచ్చిపోవాలని చెప్పేసి అల్లు అర్జున్ కోరుకుంటాడని చెప్పేసి నేనైతే అనుకోను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు అలా అయిన వెంటనే వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ప్రకటించడమే కాకుండా వాళ్ళు పూర్తిగా చూసుకుంటారని కూడా హామీ ఇచ్చాడు. సరే మనుషులను తీసుకురాలేకపోయి అట్లీస్ట్ భరోసా అయితే ఇచ్చినాడు అనమాట. కానీ అది చాలదు. అల్లు అర్జున్ చేసినటువంటి వ్యవహారం ఏది, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం, ఆ తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సినిమా వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం, పైగా అన్ని లైవ్ కవరేజ్ ఇచ్చుకోవడం, చివరాఖరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ లైవ్ కవరేజ్లు ఆపండి అని చెప్పేసి టీవీ ఛానల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు ఆపండి నాయన, ఇంకా చూపించొద్దు అల్లు అర్జున్ అని చెప్పేసి. కాబట్టి అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. ఇవి నేను మీకు చెప్పేది కొన్నే, ఇంకా కొన్ని చెప్పకూడని కూడా ఉంటాయి. సో రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, నష్టం జరగడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ అల్టిమేట్గా అయితే సపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారి అంతే వాళ్ళు అంతే ఇస్తారు, అది బయటకు కనపడదు. కాబట్టి అర్థం చేసుకోండి.